సంక్రాంతికి పోటా పోటీగా విడుదలయ్యే సినిమాలంటే ప్రతి ఒక్కరికి ఆసక్తే. ఈ పోటీలో తమ అభిమాన హీరో పాల్గొవాలని, తమదే పైచేయి కావాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. 1982 సంక్రాంతికి ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీలో నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్, నటశేఖర కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ పోటీలో ఎవరిది పైచేయి అయిందో ఇప్పుడు చూద్దాం. 1982 జనవరి 1న దర్శకరత్న దాసరి నారాయణరావు నటించి నిర్మించిన జయసుధ చిత్రం విడుదలయ్యింది. మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన ఈ చిత్రంలో దాసరి, మోహన్ బాబు కీలక పాత్రలు పోషించారు. కేవి నందనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధించలేదు. జనవరి 9న ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత చిత్రం రిలీజ్ అయింది. ఒకప్పుడు హిందీ రీమేక్ చిత్రాలకు తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న ఎన్టీఆర్దే. ఆయన నటించిన నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది వంటి హిందీ రీమేక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర జయకేతనం ఎగురవేశాయి. ఆయన నటించిన మరో రీమేక్ చిత్రం అనురాగ దేవత. హిందీలో హిట్ అయిన ఆశ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో జయసుధ, శ్రీదేవి హీరోయిన్లు. బాలకృష్ణ మరో కీలక పాత్ర పోషించారు. హిందీలో గిరీష్ కర్నాడ్ పోషించిన పాత్రకు కొన్ని మార్పులు చేసి దానిని బాలకృష్ణతో ధరింపజేశారు. ఈ సినిమాలో పాటలు అన్నీ హిట్టే. ముఖ్యంగా చూసుకో పదిలంగా, హృదయాన్ని అద్దంలా పాట బాగా పాపులర్ అయ్యింది. తాతినేని రామారావు ఈ చిత్రానికి దర్శకుడు, నందమూరి హరికృష్ణ నిర్మాత. దాసరి దగ్గర బంధువు, ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన కొడాలి బోసుబాబు నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం రాగదీపం. అక్కినేని హీరోగా నటించిన ఈ సినిమాకి దాసరి దర్శకత్వం వహించారు. జయసుధ, లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించలేదు. జనవరి 14న అంటే సంక్రాంతి రోజున 2 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించిన మధుర స్వప్నం 1. యద్దనపూడి సులోచనారాణి అదే పేరుతో రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. జయప్రద, జయసుధ హీరోయిన్లు. ఇది కృష్ణంరాజు సొంత సినిమా. ఆశించిన విజయం సాధించలేదు. నటశేఖర కృష్ణ నటించిన బంగారు భూమి కూడా జనవరి 14న విడుదలయ్యింది. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి పి చంద్రశేఖర రెడ్డి దర్శకుడు. హీరో కృష్ణ నటించిన, నిర్మించిన ఎన్నో చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసిన ఎస్పి వెంకన్నబాబు ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. బంగారు భూమి చిత్రం హిట్ అయింది. అలా 1982లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు మధ్య జరిగిన పోటీలో కృష్ణదే పైచేయి అయ్యింది. ఎన్టీఆర్, కృష్ణ నటించిన చిత్రాలు ఒకే సమయంలో విడుదలవుతున్నప్పుడు అభిమానులు అలర్ట్గా ఉంటారు. అలాగే ఆ ఏడాది వారం రోజుల తేడాతో విడుదలైన అనురాగ దేవత, బంగారు భూమి చిత్రాల్లో ఏది హిట్ అవుతుందా అని ప్రేక్షకులతో పాటు పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. రన్ పరంగా, వసూళ్ల పరంగా బంగారు భూమి ముందంజలో నిలిచి హీరో కృష్ణను సంక్రాంతి విజేతగా నిలబెట్టింది. నిజం చెప్పాలంటే మాస్ చిత్రాలు చేస్తూ దూసుకు వెళుతున్న ఎన్టీఆర్ చేయదగ్గ సినిమా కాదని అనురాగ దేవత విడుదలైనప్పుడు అనుకునేవారు. అయినా తన అద్భుతమైన ప్రతిభతో నటించి ఎన్టీఆర్ ఆ చిత్ర విజయానికి కారకులయ్యారు. బంగారు భూమి గురించి మరో విషయం చెప్పాలి. ఈ సినిమా 100 రోజుల వేడుకను అభిమానులు విజయవాడ శాంతి థియేటర్లో జరిపారు. ఆ రోజుని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనురాగ దేవతలో, బంగారు భూమిలో హీరోయిన్ శ్రీదేవి కావడం.
ఇద్దరు అగ్ర హీరోల సరసన నటించిన 2 చిత్రాలు ఒకే సమయంలో విడుదల కావడం, 2 హిట్ కావడం శ్రీదేవికి స్పెషల్ అని చెప్పాలి. అలాగే ఈ సంక్రాంతికి జయసుధ నటించిన 4 చిత్రాలు విడుదల కావడం, అందులో తన పేరు మీద ఒక సినిమా రావడం ఆమెకు మరీ ప్రత్యేకమని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.